చాలువా, నీ మహాసంకల్పంతో హరికీర్తనలకు శాశ్వతత్వాన్ని కలిగించి ధన్యత పొందావు. నన్ను ధన్యుణ్ణి చేశావు. ఈ విధంగా రుణం తీర్చుకున్నందుకు నాకు మహదానందంగా ఉంది గురువర్య. సంతోషం నాయన. ఏది ఒక చక్కటి కీర్తన పాడవు? అలాగే గురువర్య. నానాటి బ్రతుకు నాటకము కానక కన్నది కైవల్యము. నానాటి బతుకు నాటకము నాటకము పుట్టుటయు నిజము పోవుటయు నిజము. నట్టనడి మీ పని నాటకము ఎట్ట ఎదుటగలది ప్రపంచము. కట్టకడపటిది కైవల్యము. తండ్రి తెగిపోయింది, ఆట ఆగిపోయింది. గురుదేవా, నిజమైన శిష్యుడు అంటే నీవే చాలువా. సరి అయిన సమయానికి కైవల్యం గురించి గుర్తు చేశావు. ఈ 9 తూట్ల జల్లెడలో పోసిన ఆయుష్ అవయవాలు అన్నీ చారిపోయాయి. బయలుదేరవలసిన సమయం ఆసన్నమైంది. అయ్యో, నేనెంతటి పాపిష్టివాడిని. మీరు పాడమనగానే ఈ కీర్తన ఎందుకు చూశాను, ఎందుకు పాడాను? వీలేదు స్వామి, మీరు వెళ్ళడానికి వీల్లేదు. ఎక్కడికి వెళ్తున్నాను స్వామి? స్వామి సన్నిధానానికే కదా. ఎందుకు పంపాడో ఆ పని పూర్తయిపోయింది. ఇక ఈ సంపదని శ్రీనివాసుని చరణారవింద సన్నిధిలో అప్పచెప్పాలి. శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపంచం. శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపంచే. శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపంచే. స్వామి, సాక్షాత్కారం కల కాదు కదా, కల్పన కాదు కదా. ఆపద ముక్కులు పాడ అన్ని భయాలను పోగొట్టే అభయహస్తంతో, కరుణామృత దారులను కురిపించే కటిహస్తంతో నన్ను కౌగలించుకున్నావా స్వామి? నా తల్లులిద్దరికీ నిలయమైన ఆ గుండెలపైకి నన్ను చేర్చుకున్నావా? నా చేపాడించుకున్న ఈ కీర్తనలకు ప్రతిఫలంగా ఎంత పెద్ద కూలి బుట్ట చెప్పావా స్వామి? నా జన్మ చరితార్థమయ్యింది స్వామి. స్వామి, 32,000 సంకీర్తనలు నీవే. ఈ చిరుకానిక నీ హృదయ భండారంలో భద్రంగా దాచుకో. నీ పాదాలకు తగని చేసిన పూజలివి పూజి నీ కీర్తి రూప పుష్పములివెనయ్యా. దాచుకో దాచుకో దాచుకో. దాచుకుంటాంలే గాని ఏమిటి అన్నమయ్యా, అప్పుడే లెక్కలాపు చెబుతున్నావు?
అప్పుడే ఏమిటి స్వామి, ఈ కట్ట పుట్టి 95 సంవత్సరములు గడిచిపోయాయి. పోయిన ఆ కాలాన్ని వెనక్కి తిప్పి అఖిల సృష్టి ధర్మాలను అధిగమించి మీ ఆయుష్యులు పెంచుతాం. మాలాగా ఎప్పుడూ యవ్వనంగా ఉండే వరం ప్రసాదిస్తాం. నటన సూత్రధారి, నీ పరమపద శోభాలతో ఆటలు, కోరికల నిచ్చెనలు ఎక్కించడము, ఆశల పాములతో బింగించడము నాకు కొత్తేమీ కాదులే, నాకు కొత్తేమీ కాదులే. ఆహా, ఇంకా ఈ దేహంపై మోహం ఉందా పోయిందా అని పరీక్షిస్తున్నావు కదూ గోవిందా. ఇది పరీక్ష కాదు. కాకపోతే ఏమిటి మరి, వ్యామోహం. కాకపోతే ఏమిటి మరి? నీ కీర్తనలపై వ్యామోహం. పాటతో ఆ హృదయ సామ్రాజ్యాలను పరిపాలించిన కవి మహారాజు నీ పాటలు వింటూ మేమెంత పులకించామో, ఎంత పరవశించామో ఎలా చెప్పను. ఒకనాడు మా ఏకాంత సేవా సమయంలో జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద జో 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 అంటూ గాలి పాడుతుంటే పసి బాలకుడనై వటపత్రంపై పవళించి సేదతీరానయ్యా. మురళీధరా, మురళీధరా, నా పాట నీ నోట. ఒక్క పాటే ఇంకొక నాడు మా దేవేరులకు మంగళ నీరాజనాలు సమర్పిస్తూ మరో అద్భుత కీర్తన. ఆ కీర్తన పద్మ, ఏమిటా కీర్తన? క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయగును నీరాజనం నీరాజనం నీరాజనం. ఆ కీర్తనలకి ఏమిచ్చి నేను రుణం తీసుకోగలను? నమ్మటం లేదు కదూ. పద్మ, భూదేవి, చెప్పండి, మీరైనా చెప్పండి, ఆ కీర్తనలంటే మాకెందుకు? ఆ కీర్తనల కోసమే స్వామివారు ఎదిగా మారి ఆ 7 కొండలు దిగి వచ్చి నిన్ను ఢీకొని నీ దారి మళ్లించారు. ఆ సంకీర్తనలను పులకించి అవును అన్నమయ్య, ఆ సంకీర్తనల కోసమే స్వామివారు ఎతిగా మారి ఆ 7 కొండలు దిగి వచ్చి నిన్ను ఢీకొని నీ దారి మళ్లించారు. ఆ సంకీర్తనలను పులకించి స్వయంగా పురోహితులై మీ పెళ్లి జరిపించారు. అంతేకాదు అన్నమయ్య, అనంత ప్రకృతి మండలాలను మోసి ఆ పావన భుజస్కంధాలపై నీ పల్లకి వేశారు. జగత్కళ్యాణకారక వేదమయ్య, వాసుదేవ, శ్రీనివాస ప్రభో, మీరు వెళ్ళిపోతే అలా మళ్ళీ ఎవరు పాడగలరయ్యా? ఎవరు మమ్మల్ని అలరిస్తారయ్యా? అవును నా అన్నమయ్య, ఒక్క పాట పాడరు. నా పాటలు లోకాలను ఆడించే మిమ్మల్ని అంతగా అలరించేయ్యా. అవి మీరు గుర్తుంచుకొని మళ్ళీ మళ్ళీ పాడి వినిపించేంతగా అలరించాయా. చాలు స్వామి, చాలు. నాకు పట్టలేని అలిసిపోయేంత ఆనందం కలుగుతుంది. అమ్మా, అమ్మా, ఈ ఆనందం నాకు దూరం కాకముందే నాకు మోక్షలోకం ప్రసాదించమని చెప్పండి అమ్మా, చెప్పండి అమ్మా. వినరు, ఈ భక్తులు మా మాట వినరు. వారు చెప్పిందే మేం వినాలి. వింటాం, కానీ అంతకు ముందు అన్నమయ్య మనసారా ఇంకొక కీర్తన వినాలనుందయ్యా. అవును అన్నమయ్య, ఒక్క పాట పాడవు. అమ్మా, అన్నమయ్య, ఒక్క పాట పాడు. అమ్మా, 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 ఎంత దయ చూపిస్తున్నారమ్మా. ఈ
జన్మకి ఇంతకన్నా ఇంకా ఏం కావాలి? నేను ప్రత్యక్షం కావడం, ప్రశంసించడం, పాడమని శాసించడం, ఇది కాదు సౌభాగ్యం, ఇది కాదు తపము పని, ఇది కాదు వైభవమ్మ, మరి ఒకటి కలదా? పాడుతాను తల్లి, తప్పకుండా పాడుతాను. పాడుతానమ్మా. అంతర్యామి అలసికి సొలసికి ఇంతట నీ శరణిదే చొచ్చితిని. అంతర్యామి అలసితి సొలసితి కోరిన కోర్కులు కోయని కట్లు తీరవు నీవవి తెంచక భారపు పగ్గాలు పాప పుణ్యములు నేరుపున పోవు నీవు వదనక. అంతర్యామి అలసితి సొలసితి ఇంతట నీ శరణిదే చొచ్చితిని. అంతర్యామి 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 అలసితి. బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానే పాదము, బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానే పాదము, బ్రహ్మ కడిగిన పాదము. చలగి వసుధ గొలిచిన నీ పాదము, బలితల మోపిన పాదము. ఓ చలగి వసుధ గొలిచిన నీ